హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే బాగి రాసిచ్చిన టైం టేబుల్ ప్రకారం రాత్రి పిల్లలందరి చేత గార్డెన్లో ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటే అప్పుడు మనోహరి బాల్కనీలో నుండి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చూసారా అమ్మగారు, పిల్లలు ఎంతలా మారిపోయారో. సార్ మాత్రమే కాదు, పిల్లలు కూడా ఆ మిస్సమ్మ ఆడిచ్చినట్టుగా ఆడుతున్నారు. మిస్ అమ్మ ఈ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. మీ పరిస్థితి తలుచుకుంటే నాకు బాధగా ఉందమ్మగారు అని చెప్పి నీలా అంటూ ఉంటే అప్పుడు మనోహరి, అమర్ పిల్లలు ఇద్దరు ఇంతలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. వీళ్ళను మళ్ళీ నా వైపుకి ఎలాగైనా సరే తిప్పుకోవాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇప్పుడే వెళ్ళి పిల్లలతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ మనసులో ఆ భాగ్యం మీద విషాన్ని నింపాలని చెప్పి మనోహరి అప్పుడే కిందకి వస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ నిద్ర లేచి హాల్లోకి వస్తాడు. అమర్ రాగానే బాగి అమర్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక దాంతో అమర్ బాగి చేసిన కాఫీని తీసుకొని తాగుతూ ఉంటే మనోహరి షాక్ అవుతూ, ఇదేంటి ఇంతకు ముందు ఈ బాగి చేత ఏమిచ్చినా కానీ తీసుకొని అమర్ ఈరోజు అది కాఫీ చేసి తీసుకొని వస్తే ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా తీసుకున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. పిల్లలు నిద్ర లేచారా అమ్మ అని చెప్పి అమర్ అడుగుతాడు. వాళ్ళు ఎప్పుడో లేవడమైంది, బయట ఎక్సర్సైజులు కూడా చేస్తున్నారు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అనగానే అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ, నిజమా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అవునరా, కావాలంటే ఒకసారి బయటకు వెళ్ళి నువ్వే చూడు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే అమర్ బయటకు వచ్చి చూసేసరికి పిల్లలంతా కూడా ఎక్సర్సైజులు చేయడం చూసి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పిల్లలు, మీరందరూ ఈరోజు నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. హాలిడేస్ కదా, మళ్ళీ మీరు ఎక్కడ డైలీ రొటీన్ని ఫాలో అవ్వకుండా అలాగే వదిలేస్తారేమోనని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. కానీ నిజంగా ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరెప్పుడు కూడా ఇలాగే డైలీ రొటీన్ని ఫాలో అవుతూ ఫిట్గా ఉండాలని చెప్పి అమర్ అంటూ ఉంటే థ్యాంక్స్ డాడ్ అంటూ అందరూ కూడా అమర్ని హక్ చేసుకుంటారు. అందరూ ఫ్రెష్ అయ్యి రండి, కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పి అమర్ చెప్పడంతో ఓకే డాడ్ అని చెప్పి పిల్లలు ఆనందంగా ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్తూ ఉంటారు. మనోహరి పిల్లలతో మాట్లాడి ఎలాగైనా సరే బాగి మీద ద్వేషాన్ని నింపాలని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి బాగి వస్తుంది. మనోహరి పిల్లలతో, చూడండి పిల్లలు, ఆ మిస్సమ్మ కావాలని మిమ్మల్ని బొమ్మల్లాగా ఆడిస్తుంది. ఈ వయసులో హాయిగా ఆడుకోక ఇటువంటివన్నీ మీకెందుకు పిల్లలు? మీ నాన్న దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికే ఆ మిస్సమ్మ ఇదంతా చేస్తుంది అని చెప్పి మనోహరి పిల్లలకు చెబుతూ ఉంటే అప్పుడే బాగి అక్కడికి వచ్చి, చూడండి పిల్లలు, మీరు నా మాట వింటే ఈరోజులాగే మీ డాడీ మిమ్మల్ని ప్రతిరోజు కూడా పొగుడతారు. మీకు ఏది కావాలంటే అది కాదనకుండా ఇస్తారు. అదే నా మాట వినకుండా మీ మనోహరి ఆంటీ చెప్పినట్టుగా వింటే మీ డాడీ మీతో మాట్లాడడం కూడా మానేస్తారు. గతంలో ఒకసారి ఏం జరిగిందో మీరే గుర్తు చేసుకోండి అని చెప్పి బాగి పిల్లలకి చెబుతూ ఉంటే అప్పుడు పిల్లలు, అవును మిస్సమ్మ, నువ్వు చెప్పింది నిజమే. చాలా రోజుల తర్వాత డాడ్ మాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అని చెప్పి పిల్లలు, మేము ఫ్రెష్ అయ్యి వస్తాం, డాడ్ మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నారు అని చెప్పి ఆనందంతో అలా ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి గదిలోకి వెళ్తారు. పిల్లలు బాగి మాట వినడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మనోహరి గారు, పిల్లలు సడన్గా నా మాట వింటున్నారు ఏంటా అని షాక్లో ఉండిపోయారా? ఈరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఈ ఇంట్లో ఏం జరగాలన్నా కూడా నా అనుమతితోనే జరగాలి. ఇన్ని రోజులుగా తెలుసో తెలియకో అందరూ కూడా మీ మాయలో పడిపోయారు. ఇప్పుడిప్పుడే వాళ్ళను మీ మాయలో నుండి బయటకు తీసుకొని వస్తున్నాను. అసలైన మనోహరి అంటే ఎవరో కూడా పరిచయం చేయాల్సిన సమయం వచ్చేసిందని చెప్పి బాగి అంటూ ఉంటే, నువ్వేంటి నా గురించి బయట పెట్టేది? నేనే త్వరలో నిన్ను ఈ ఇంట్లో నుండి బయట గెంటేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అది నీ వల్ల కాదు. ఈ ఇంట్లో నాకంటూ ఒక స్థానం ఉంది. ఇప్పుడు నేను ఆయన భార్యని, వాళ్ళు నా పిల్లలు. మరి నువ్వెవరివి? ఏదో స్నేహితురాలి పేరు చెప్పుకొని ఈ ఇంట్లో ఇంకా పడుంటున్నావు అని చెప్పి
బాగి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి నీతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఆయనకు కావాల్సినవి ఎవరు చూసుకుంటారు, అసలే ఆయనకి నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా గడవదు అని చెప్పి వస్తున్నానండి అంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటే మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. చూసారా అమ్మగారు, ఆ మిస్సమ్మ ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని చెప్పి నీలా అంటూ ఉంటే, అవునే, దాని పొగరు చూస్తూ ఉంటే నాకు కూడా మండుతూనే ఉంది. త్వరగా దానికి చెక్ పెట్టే సమయం వచ్చేసింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు బాగి అమర్ దగ్గరికి వెళ్ళేసరికి అమర్ బాత్రూంలో స్నానం చేస్తూ టవల్ మర్చిపోవడంతో మిస్సమ్మ కొంచెం టవల్ ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, ఏంటి మీకు నేను టవల్ ఇవ్వాలా? రాత్రి నన్ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయారా? నా మొహం చూస్తేనే మీకు నిద్ర రాదని, నా పక్కన పడుకుంటేనే పడుకోలేకపోతున్నారా అని చెప్పి నన్ను ఎన్ని మాటలు అన్నారో, ఇప్పుడు మళ్ళీ నన్ను టవల్ అడుగుతున్నారా? నేను ఇవ్వను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ప్లీజ్ మిస్సమ్మ, దయచేసి టవల్ ఇవ్వవా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అబ్బా మీరు అలా బతిమలాడుతూ ఉంటే ఎంత బాగుందో. ఒక్కసారి నేను ఏ మోసం చేయలేదని ఇంకోసారి అననని చెప్పి నాకు సారీ చెప్పండి, అప్పుడు నేను టవల్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి బాగి బెట్టు చేస్తూ ఉంటుంది. నేను బయటకు వచ్చానంటే నీ సంగతి చెప్తానని అమర్ బెదిరిస్తూ ఉంటాడు. టవల్ లేదు కదా, ఎలా వస్తారు, రండి అని చెప్పి బాగి చూస్తుంటే మీకు ఆఫీస్కి టైం అవుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. త్వరగా సారీ చెప్తారా, లేదంటే అక్కడే ఉండిపోతారా, మీ ఇష్టం అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అమర్, బాగి, పరిస్థితుల ప్రభావం వల్ల నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, లేదంటే నిజానికి నువ్వు చాలా మంచిదానివి, సారీ అని చెప్పి అమర్ బాగికి సారీ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఆనందంతో టవల్ తీసుకొని పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వచ్చి టవల్ ఇస్తూ ఉంటే, అప్పుడు అమర్ బాగిని పట్టుకొని లోపలికి లాగుతాడు. ఇక అమర్ చెయ్యి తగిలి షవర్ ఆన్ అవ్వడంతో ఇద్దరు కూడా షవర్ కింద తడిసి ముద్దవుతూ ఉంటారు. ఇక అలా తడిచిన బాగిని దగ్గరికి తీసుకొని అమర్ ముద్దు పెట్టబోతూ ఉంటే, ఇక అప్పుడు బాగి అమర్ని తోసేసి బాత్రూంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇంతలో మనోహరి అమర్ కోసం అని చెప్పి ఆ గదిలోకి వచ్చేసరికి బాగి బాగా తడిచిపోయి బాత్రూంలో నుండి రావడం చూసి, ఏంటి అలా తడిచిపోయావు అని చెప్పి షాకింగ్గా అమర్ ఎక్కడ అంటూ బాగిని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు బాగి సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఆయన లోపల స్నానం చేస్తున్నారు. టవల్ వంకతో నా చెయ్యి పట్టుకొని లోపలికి లాగి ముద్దు పెట్టారు అని చెప్పి బాగి అలా సిగ్గుపడుతూ చెబుతూ ఉంటే, చిచి ఇక చాలు ఆపు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అయినా నువ్వేంటి మా గదిలోకి వచ్చావు? ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, మా పర్సనల్ గదిలోకి రావడానికి ఎవరికి అనుమతి లేదని. ముందు నువ్వు బయటకు నడు, సిగ్గు లేకపోతే సరి అంటూ బాగి మనోహరిని తిడుతూ ఉంటే, మనోహరి చేసేదేం లేక ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇది రోజు రోజుకి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది, త్వరగా దీని చావుకి ముహూర్తం పెట్టాలంటూ మనోహరి అనుకుంటుంది. మరోవైపు అమర్ వాళ్ళ అమ్మగారు పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు. బాగి జాతకాన్ని అమర్ జాతకాన్ని పంతులు గారికి చూపించి, పెళ్ళైన దగ్గర నుండి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలే, వాళ్ళిద్దరూ ఇంకా ఒకటవ్వలేదు పంతులు గారు, అసలు వాళ్ళిద్దరి జీవితం ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూసి చెబుతారా అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, పంతులు గారు బాగి జాతకాన్ని చూస్తూ, అచ్చం బాగి జాతకం ఆరు జాతకం లాగే ఉందని, వీళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉందని, ఆరుని దగ్గరుండి వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించిందంటూ పంతులు గారు అమర్ వాళ్ళ అమ్మగారికి చెప్పడంతో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి పంతులు గారు ఇలా చెప్పారు అంటూ మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటే, ఇకప్పుడు రాథోడ్ సార్ పంతులు గారు చెప్పేది వింటూ ఉంటే, ఆ రోజు రామ్మూర్తి సార్ కూడా ఆయనకు ఒక పెద్ద కూతురు ఉందని, తను కూడా అనాథాశ్రమంలో పెరుగుతుందని మనతో చెప్పారు కదా సార్, మరి
అమ్మగారే మిస్ అమ్మ వాళ్ళ అక్క ఎందుకు అవ్వకూడదు? మన అమ్మగారే రామ్మూర్తి సార్ వాళ్ళ పెద్ద కూతురు అయ్యుండొచ్చు కదా, వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెలు అయ్యుండొచ్చు కదా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్, అవును రాథోడ్, నువ్వు చెప్పింది నిజమే, మిస్ అమ్మ నా ఆరు ఇద్దరు అక్క చెల్లెలు అయ్యుండొచ్చు. ఈ కోణంలో నేను ఇన్ని రోజులుగా ఆలోచించలేకపోయాను. ఈరోజే ఆశ్రమానికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఒకవేళ ఈ ఇంటి ఆవిడ నా సొంత అక్క అయి ఉంటే నా సొంత అక్క చనిపోయి ఉంటుందా? ఒకవేళ తను గనక చనిపోయిందన్న నిజం నాన్నకు తెలిస్తే నాన్న తట్టుకోలేడు అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఆరు కూడా రాథోడ్ అన్నట్టుగా నిజంగానే బాగి నా రక్తం పంచుకొని పుట్టిన నా చెల్లెల, అందుకే నేను బాగీకి కనిపిస్తున్నానా? గుప్తా గారు కాదని నాకు అబద్ధం చెబుతున్నారు, కానీ నా మనసుకి తెలుస్తుంది ఆయన నా తండ్రి, బాగి నా సొంత చెల్లెలు అని చెప్పి ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది.